Audio Jungle. Audio Jungle. Happy Diwali! అందరికీ హ్యాపీ దీపావళి. అబ్బాయి హ్యాపీ దీపావళి. హ్యాపీ దివాలి. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నిరోష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలండి. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. సో మేము ఎక్కడున్నామో మీకైతే అర్థమైపోయి ఉంటుంది. మేమైతే ఇంకా దీపావళికి షాపింగ్ చేద్దామనేసి ముందు రోజు అయితే వచ్చాము. ఇవాళ మా పాప కూడా అయితే వచ్చింది నాతో పాటు. ఇంకా ఫ్లవర్స్ కొనాలి, అలాగే పండ్లు కొనాలి, అలాగే ఇంకా దీపావళికి దీపాలు కొనుక్కోవాలి కదా. సో అందుకే అండి ఇంకా మేమైతే వచ్చేసాము. ముందు రోజు అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఆరెంజ్ చూసి ఇంకా ఆరెంజ్ కావాలని ఏడుస్తుంది. సో ఇంకా అందుకే ఆరెంజ్ కూడా అయితే తీసేసుకున్నాను. ఇంకా మొత్తం పూలు పండ్లు అన్నీ తీసుకున్న తర్వాత ఇలా నేనైతే ఫ్యాన్సీ షాప్కి అయితే వచ్చానండి. ఇక్కడే కేఆర్పురంకి అయితే వచ్చాను నేను. ఇక్కడైతే మనకి అన్నీ ఒకే చోట అయితే దొరుకుతాయి కదా, అందుకే ఇక్కడికైతే వచ్చేసాను అనమాట. ఇంకా దీపావళి కదా, కొత్తగా ఏదైనా వేద్దాము అనేసి డోర్కి అటువైపు ఇటువైపు ఇదైతే తీసుకున్నాను. పింక్ కలర్లో చాలా బాగుంది, బీడ్స్తో అయితే వచ్చిందనమాట. ఇంకా కావాల్సినవి అయితే ఇక్కడ తీసుకున్నాను. ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక పేరు అయితే తీసుకున్నానండి. ఇంకా ఇక్కడ మనకి దీపాలు కొనుక్కోవాలి కాబట్టి మట్టి దీపాలు అన్నీ ఒకే చోట అయితే ఉన్నాయి. చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని అయితే చిన్న చిన్న దీపాలు అయితే తీసుకున్నాను. మా బుడ్డది కూడా ఏదో కావాలని అడుగుతుంది. సో దానికి కూడా దీపం కావాలి పెట్టాలి అనేసి ఇంకా అదైతే కావాలని చెప్తుంది. ఇంకా సరేలేని తీసుకోమని చెప్పాను. ఇంకా ఇక్కడ ఏంటి అంటే మనకి వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి. నేను ఇంకా అక్కడ ఉంది కదా మనకి పీకాక్ది, అదైతే తీసుకున్నాను పింక్ కలర్లో. అలాగే ఇలా చిన్న చిన్న మట్టి దీపాలు అయితే తీసుకున్నాను. అక్కడైతే అన్నీ తీసుకున్నాను కదా. ఇంకొక చోట అయితే వచ్చాను అనమాట. వేరే బయటకు అయితే వెళ్ళాను. అక్కడ పెద్ద షాప్ అయితే ఉన్నిందనమాట. ఇలా వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి. అక్కడికంటే ఇంకా డిజైన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అందుకే ఇక్కడ కూడా నేను ఒక పేరు అయితే తీసుకున్నాను. ఇలా నా ఇంటి ముందరికి బాగుంది అనేసి పీకాక్తో వచ్చింది అది కూడా. సో ఇలా మనకి గ్లాస్ కూడా ఇచ్చారనమాట దీపం మారిపోకుండా. ఇవే అండి నేను షాప్కి వెళ్ళి నిన్న తీసుకొచ్చాను కదా దీపాలన్నీ కూడా. సో కొన్ని ఇంటి ముందర దీపాలు పెట్టడానికి, అలాగే మనము దీపం దగ్గర దేవుడి దగ్గర అలంకరించడానికి కొన్ని అయితే తీసుకొచ్చాను అనమాట. ఇది వచ్చేసి ఎలిఫెంట్ విత్ ఇలా మనకి ఇక్కడ మనము దీపం అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇలా దివాళీ రోజు ఇలా దీపాలు మొత్తం పెట్టుకొని అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంట్లో అయితే. సో వెరైటీ మనకి దీపాలు అయితే చాలా అయితే ఉన్నాయి. సో మీకు చూపిస్తాను. సో ఇవి వచ్చేసి మామూలు ఇంకా ఇలా మనకి మట్టి దీపాలు అంటాం కదా, ఇలా మట్టి దీపాలు అయితే కొన్ని పేర్స్ అయితే తీసుకొచ్చాను. ఒక డజన్ దాకా అయితే తీసుకొచ్చాను. అలాగే ఇక్కడ ఇది వచ్చేసి మనము ఇంటి ముందర పెట్టడానికి వాటర్ వేసి ఇందులో ఫ్లవర్స్ వేసి మనము డెకరేట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. దానికోసం అనేసి ఇలా ఇదొకటి తీసుకొచ్చాను. ఆల్రెడీ పాతవి అయితే చాలా అయితే ఉన్నాయన్నమాట దీపాలు. ఇంకా దాంతోపాటు ఇలా మనకి వెరైటీగా ఏవైనా ఉంటాయి కదా అనేసి ఈరోజు అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మధ్యలో పెట్టేసి మనము చుట్టూరా ఫ్లవర్ డెకరేషన్ చేసి దాంట్లో దీపాలు పెడితే చాలా బాగుంటుంది అనమాట. దానికోసం దాన్ని అయితే తీసుకొచ్చాను. ఇవి వచ్చేసి ఇంకా ఇంటి ముందర వాకిట్లో పెట్టడానికండి. సో ఈ డిజైన్ అయితే చాలా అయితే బాగా నచ్చింది. ఇది కూడా మనకి పీకాక్దే అనమాట. చూపిస్తాను. సో ఇదన్నమాట, ఇలా అయితే వచ్చింది. సో ఇలా మనకి పీకాక్ డిజైన్ అయితే వచ్చి మనకి ఇక్కడ ఒత్తి పెట్టుకొని ఇక్కడ మనకి ఇలా గ్లాస్ కూడా ఇస్తారనమాట. మనకి ఆరిపోకుండా దీపము ఏంటి అంటే నాకు ఇంటి వాకిలి ముందర అయితే ఇలా గాలి ఎక్కువ వస్తుంది అనమాట. సో దానికి ఆరిపోతూ ఉంటుంది. దానికోసం ఇదైతే కొన్నాను. సో మనకి ఇదైతే ఆరిపోకుండా ఉంటుంది కదా. సో బాగుంది కదా మోడల్ అయితే. సో అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి, సో రెండు అయితే తీసుకొచ్చాను. ఇంకా మిగతా అన్నీ ఇలా మట్టి దీపాలన్నీ కూడా తీసుకొచ్చాను. ఇవి కూడా అండి. సో ఇవేంటి అంటే మనకి ఇలా ఆల్రెడీ బ్యాటరీ ఉంటుంది. సో మనం ఇక్కడ వాటర్ వేస్తే వెలుగుతాయి అన్నమాట. సో ఇవి కూడా అయితే నేను డజన్ అయితే తీసుకొచ్చాను. సో మనకి ఇవి కూడా మనకు ఎక్కడైనా ఆరిపోతాయి అనుకున్న ప్లేస్లో అయితే పెట్టవచ్చు. సో బయట ఎక్కువ మనకి గాలి వస్తుంటుంది కదా,
ఆ ప్లేస్లో అయితే ఇవి పెట్టేస్తాను. అప్పుడు ఏవి ఆరిపోకుండా ఉంటాయి. ఇలా మనకి ఇలా వాటర్ వేస్తే మనకి లైటింగ్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇలాంటివి నేను ఒక డజన్ అయితే తీసుకొచ్చాను. సో మనకి ఇలా చక్కగా వాటర్ వేసేసుకుంటే మనకి దీపాలు అయితే వెలిగిపోతాయి. సో ఇవైతే మనకి ఎంతసేపు అయినా ఉంటాయి కదా దీపాలు. సో ఇవైతే ఆరిపోకుండా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదనమాట. ఇలా మంచిగా మనకి దీపాలు వెలిగిపోతాయి ఇలా వాటర్లో వేస్తే. ఇవి కూడా ఈసారి నేను కొన్న కొత్త ఐటెం అన్నమాట. ఇంకా ఇలా బ్యాటరీలోని ఇంకొక మోడల్ కూడా ఉంది. అది కూడా మీకు పెట్టినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు తెచ్చుకున్నవైతే ఇవన్నమాట. ఇవండి నేను ఈసారి కొన్న దీపాలు అన్నమాట. సో మొత్తం ఈ డిజైన్స్ అయితే తీసుకొచ్చాను. మొత్తం ఎలా డెకరేట్ చేస్తాను ఏంటి అనేది మీకు మొత్తం వీడియో కూడా అయితే చూపిస్తాను. సో ఇవాళ కొన్న దీపాలు అయితే మీకు చూపించాలని ఇది చూపించాను అనమాట. మొత్తం మీకు దీపాలు అన్నీ పెట్టిన తర్వాత ఎలా డెకరేట్ చేశాను ఏంటి అని కూడా చూపిస్తానండి. సో ఈసారి నేను తెచ్చుకున్న దీపాలు అయితే ఇవన్నమాట. సో వీటితో కూడా ఎలా అలంకరిస్తాను చూపించేస్తాను. ఇంకా మొత్తం దీపాలను సాయంత్రం పెట్టడానికి అన్నీ అయితే సెట్ చేసేసుకున్నానండి. ఇంకా వంట అయితే చేయాలన్నమాట. ఆఫ్టర్నూన్ వంట చేసేసి ఇంకా మిగతా సాయంత్రం అయితే దీపాలు పెట్టుకున్నాము. ఇంకా దీపావళి కోసం అయితే నేను చేసిన వంట అయితే వెజ్ బిర్యానీ అండి. ఇలా మీల్ మేకర్ వేసి బిర్యానీ అయితే చేస్తున్నాను. సో ఇవాళ ఇంకా నాన్ వెజ్ తింటారు అని చెప్తారు, కానీ ఎందుకో నాకైతే తినాలని అయితే అనిపించలేదు. దానికి తోడు మేము మండే కదా, మండే అయితే మేము అస్సలు తినము. ఇంకా నేను సాయంత్రం అయితే బాగా దీపాలు పెట్టుకుంటాను కదా ఇంట్లో, దానికోసం నేను అస్సలు అయితే నాన్ వెజ్ తినలేదు. అందుకే ఇలా వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఇలా మీల్ మేకర్ వేసి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఈడ వడకైతే నానేసాను అనమాట. సో ఇంకా వడ కూడా చేయాలి. ఇంకా వడ, అలాగే వెజ్ బిర్యానీ, అలాగే పెరుగు పచ్చడి అనమాట. సో దివాళీ కోసం నేను చేసిన వంట అయితే ఇదన్నమాట. సో మీరందరూ ఏమేమి వంట చేశారండి, ఎలా జరుపుకుంటున్నారు దివాళీ? సో కమెంట్ అయితే చెయ్యండి. ఇవి వచ్చేసి అలసందలండి, అలసందల వడలు. సో బాగుంటాయి అలసంద వడలు అయితే, చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో అందరు బాగా తింటారు. శనగబాలు కూడా చేస్తారు, కానీ అలసంద వడ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా. అందుకే ఇవాళ అయితే నేను అలసందలతో వడ అయితే చేస్తున్నాను. సో వంట అయితే అయిపోయిందండి. వేడివేడిగా వెజ్ బిర్యానీ అంటే అదే చెప్పాను కదా మీల్ మేకరు, అలాగే వేడివేడిగా వడ అనమాట, అలసందలు, అలాగే మనకి పెరుగు పచ్చడి. సో ఇవాళ దీపావళి స్పెషల్ అయితే ఇదన్నమాట మా వంటలు. ఇలా వంట అయితే అయిపోవడానికి దాదాపు 4 గంటలు అయితే అయిపోయింది. మా లంచ్ అయితే 4 గంటలకైతే చేస్తున్నాము. చాలా లేట్ అయితే అయింది. మార్నింగ్ అంతా ఇంకా పూజ చేసుకొని అంతా. సో 4 అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే లంచ్ చేసేస్తున్నాం మేము. మొత్తానికి మా లంచ్ అయితే అయిపోయింది. సాయంత్రం 5:30 అలా అయితే అవుతుంది. ఇంకైతే మనము దీపాలు పెట్టడానికి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే నేను ఇంటి ముందర అయితే ఇలా ముగ్గేస్తామనేసి రెడీ చేస్తున్నాను. ఇలా మనకి కావాల్సిన పువ్వులన్నీ, రకరకాల పువ్వులు అయితే నేను నిన్న తీసుకొచ్చానండి. సో అవన్నీ కూడా నేను రెడీగా అయితే పెట్టుకున్నాను. ఇలా మనకి కావాల్సినవన్నీ పక్కన తీసుకొని ఇక్కడ నేనైతే ఫస్ట్ ఇక్కడైతే అలంకరించాను బుద్ధుడి దగ్గర అన్నమాట. చూసారా ఇక్కడ. సో మనకి ఇది కూడా వాటర్ది అనమాట. సో మనకి బ్యాటరీ ఉంటుంది. సో ఇలా వాటర్లో వేస్తే మనకి లైటింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇది అలంకరించేసాను. ఇంకా మిగతాది ఇక్కడైతే నేను ముగ్గు వేద్దామనేసి పువ్వులు అయితే ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను అనమాట. మీకు ముగ్గు వేయిస్తాను, చూపించేస్తాను ఎలా వేస్తున్నాను అనేసి, ఎలా వేసాను అనేసి మీకు చూపించేస్తాను అనమాట. ఇక్కడ మొత్తం ఇలా మనకి కావాల్సిన పువ్వులు అయితే ఇలా తెంపి పెట్టుకోవాలండి. ఇలా ఫస్ట్ అయితే నేను మొత్తం రోజ్ పెటల్స్, అలాగే ఇలా ఇవి ఉంటాయి కదండి, ఇవి కూడా చామంతులే. ఈ విధంగా నేను మొత్తం అయితే ఇలా రోజ్ పెటల్స్, అలాగే చామంతి పువ్వులు, అలాగే బట్టర్ రోజ్ అనుకుంటాను ఇది. సో ఇది వచ్చేసి బట్టర్ రోసు. సో ఇలా వీటితో మొత్తం నేను ఇలా చేసేసాను అనమాట.
సో ఇలా మనకి మంచిగా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. ఈ విధంగా రెడీ చేశాను. ఇంకా రెడీ అయితే చేస్తున్నానండి. ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. ఇప్పటికైతే ఇలా అయితే పెట్టానన్నమాట. సో చూసారా, ఈ విధంగా మధ్యలో మనము ఇక్కడ దీపం అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా డెకరేట్ చేశాను. ఇంకా కొద్దిగా డెకరేట్ చేసి మీకు చూపించేస్తా. బయట మొత్తం అంతా అయిపోయింది. సో మొత్తం ముగ్గు వేసి పువ్వులతో అంతా మొత్తం అలంకరించేసాను. ఇంకేంటి అంటే ఇంకా దేవుడు ముందరైతే అలంకరించాలి. సో ఆల్రెడీ టైం అయిపోతుందండి. సో ఇవి మొత్తం ఇలా వాటర్లు ఫ్లవర్స్ అంతా వేసి నేను డెకరేట్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా నేను మొత్తం ప్యాక్ అయితే చేసేసుకుంటాను. ఎవ్రీ ఇయర్ సేమ్ మనం ఇలానే యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాము. దేవుడి దగ్గర అయితే మొత్తం డెకరేట్ చేసేసి మీకు చూపిస్తాను అనమాట. పిల్లలు అయితే ఆల్రెడీ పడుకున్నారు. సో అందుకే ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా నేనైతే ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట. సో మొత్తం ఈ విధంగా మనకి ఫ్లవర్స్ అలాగే ఏం కావాలో మొత్తం అరేంజ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా డెకరేషన్ అయితే చేసేసి చూపించేస్తాను. మొత్తం స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా నేను ఇలా సెట్ చేసేసాను. అంటే మనకి అప్పటికప్పుడు సెట్ చేసుకోవాలి కదా, అలాగే మనము పెట్టలేము. సో దానికి అంతా మనము తీసేసి పెట్టుంటాం కాబట్టి ఇప్పుడు అన్నీ నేను ఫిక్స్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనకి స్టెప్ వైస్ మనమైతే చూసుకొని మనము పెట్టేసుకుందాం అన్నమాట. స్టెప్ బై స్టెప్ పెట్టాం కదా, ఇక్కడ మధ్యలో మనము ఫ్లవర్ డెకరేషన్ అయితే చేసేద్దామండి. సో ఇలా ఫ్లవర్స్ అన్నీ కూడా తీసుకొని ఫ్లవర్ డెకరేషన్ చేసుకొని మళ్ళీ దీపాలు అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడైతే నాకు ఇలా ఫ్లవర్స్ కానీ ఇలా మనకి ఏదైనా ఫెస్టివల్స్కి డెకరేషన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకే నేను ప్రతి ఫంక్షన్స్కి బర్త్డే టైంలో కూడా ఒక్కొక్కసారి ఇలానే నేను డెకరేట్ చేసుకుంటాను. సో అందరు అంటారనమాట ఎంత ఓపిక అది ఇది అని. మనకి ఇష్టమైంది ఏదైనా అంతే అండి, మనము ఓపిక అయితే చేసేసుకోవాలి. సో అందుకే నాకు నచ్చినవి అయితే నేను ఎంత టైం అయినా ఎంత ఓపిక అయినా అయితే వేసేసుకుంటానమాట. సో ఇలా నాకు ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి ఇలా దీపాలు పెట్టుకోవడం అంటే దీపావళికి చాలా ఇష్టం అనమాట. సో అందుకే నేను ప్రతిసారి ఇలానే చేసుకుంటాను. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో నాకైతే కమెంట్ అయితే చేసేయండి. నాకు మాత్రం చాలా ఇష్టం అనమాట ఇలా డెకరేషన్ చేసుకోవడము. ఇవి వచ్చేసి ఈ దీపాలండి, ఇవి బ్యాటరీస్ అనమాట. సో మనము ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు ఈజీగా. ఇలా మనకి చిన్న స్విచ్ అయితే ఉంటుంది. సో ఇది ఇలా పెట్టేసుకుంటే మనము బ్యాటరీతో యూజ్ చేసేసుకోవచ్చు. సో నేను ఇవి ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నాను. సో నేను ఇలా భద్రంగా అయితే పెట్టుకున్నాను అనమాట. మనము ఎప్పటికప్పుడు ప్రతిసారి కొనాలంటే కష్టం కదండి. సో అందుకే నేను ఇలా కొన్ని దాచుకొని ఇలా పెట్టేసుకున్నాను. సో ఏవైనా తక్కువ ఉన్నాయి అనుకుంటే నేను మళ్ళీ ఏవైనా అవసరం ఉంటే తీసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఇవల్ల మనము ఇవైతే ఇలా సెట్ చేసేసుకున్నాము. సో ఇలా మనకి అందంగా ఉంటాయి అన్నమాట ఇలా డెకరేట్ చేసుకుంటే. సో చాలా సింపుల్గా మనము వీటిని పెట్టేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. సో మనం అంత ఆయిల్ ఇంత కింద పడిపోయింది అలా ఇలా కూడా మనకి అవసరం ఉండదు అనమాట. సో ఈ విధంగా మనము వీటిని ఈజీగా ఇలా డెకరేట్ చేసేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇది ఎలిఫెంట్ అండి. సో మనం ఇక్కడ వచ్చేసి ఇలా ఎలిఫెంట్ ఉంటుంది. మనము ఎలిఫెంట్ పైన ఇలా స్టాండ్ పెట్టేసుకొని ఇలా మనం కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని ఇలా మనం దీన్ని పెట్టేసుకుంటే మనకి ఈజీగా వెలిగిపోతుంది అనమాట. సో ఇదొక ఎలిఫెంట్ ఇదనమాట దీపము. డెకరేట్ చేశాను మధ్యలో. ఇంకా వీటి మధ్యలో కూడా మనం ఏదైనా డెకరేట్ చేసుకుందామండి. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా నేను రెడీ అవ్వాలి. ఇంకా పిల్లలు అయితే నిద్రపోతున్నారు, వాళ్ళని లేపాలి, వాళ్ళని రెడీ చేయాలి. చాలా అయితే వర్క్ ఉందన్నమాట. సో పిల్లలు పడుకున్నారు కాబట్టి నేను ఇలా ఈజీగా డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట. సో మనం మొత్తం అయ్యాక మీకు చూపించేస్తాను. ఇంకైతే అయిపోయింది, మొత్తం అయితే డెకరేట్ చేసేసాను. ఇంకా దీపాలు అయితే వెలిగించాలి. సో ఇంకా నేను కూడా రెడీ అయ్యేసి దీపం అయితే వెలిగించేస్తానండి. మొత్తం అయిపోయిందనమాట బయట అలాగే దేవుడి దగ్గర. చూసారా, ఇంకా పిల్లల్ని అయితే లేపేసి రెడీ చేసేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయి దీపాలు అయితే పెట్టేస్తాము. ఇంకా ఫైనల్గా నేనైతే రెడీ అయ్యేసి వచ్చేసాను అనమాట. ఎలా ఉందండి నా శారీ అయితే బాగుందా? సో ఇది వచ్చేసి మనకి ఇక్కత్ పట్టు అనమాట. సో పింక్ కాంబినేషన్కి ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంది కలర్ అయితే. ఈ శారీ వచ్చేసి మా పాప పుట్టినప్పుడు చిన్నప్పుడు అమ్మ వాళ్ళు తెచ్చిన శారీ అనమాట. ఇంకా పిల్లలు వచ్చే లోపలైతే పూజ అయితే చేసేద్దామండి. ఇంకా దీపాలు పెట్టి పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొడతాం.
మొత్తం పూజ అయితే అయిపోయిందండి. ఇంకా దీపాలు కూడా అయితే పెట్టేశాను అనమాట. సో ఓవరాల్గా మొత్తం నేను చేసిన డెకరేషన్ అయితే ఇదండి దీపావళికి. సో ఎలా ఉందో మీరే చెప్పాలి. సో నేనైతే ఇంకా పిల్లలు లేని టైంలో ఇలా అయితే చేసేసాను అనమాట డెకరేషను. సో పిల్లలు ఉండింటే నాకు అస్సలు కుదిరేది కాదు. సో ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తే అయిపోతుంది. పిల్లలు అయితే ఇప్పుడే లేచారనమాట. సో ఇంకా వాళ్ళని కూడా రెడీ చేసేసి కొబ్బరికాయ అయితే కొట్టేస్తాము అనమాట. సో మొత్తం మీకు డెకరేషన్ కూడా చూపించేస్తాను. సో ఇంటి బయట నుంచి ఇక్కడి వరకు ఎలా డెకరేట్ చేశాను అనేసి. సో ఇక్కడ అనమాట. సో ఇది వచ్చేసి ఇంటి ముందరండి. మొత్తం ఇలా అయితే డెకరేట్ చేశాను. సో చూసేయండి. సో చాలా బాగా వచ్చింది. మీకు చెప్పాను కదా ఇక్కడ వాకిలి ముందర ఇలా పెట్టుకునేకి దీపాలు అనేసి. సో ఈ విధంగా అయితే సెట్ చేశాను. మొత్తం ఇక్కడ ఫ్లవర్స్తో డెకరేట్ అయితే చేసేసి దీపాలు అయితే పెట్టేశాను. దీపాలు అంటే వాటర్ క్యాండిల్స్ అనమాట, వాటర్ దీపాలు. సో ఇక్కడ వచ్చేసి తలుపు ముందర, ఇంకా గేట్ ముందర కూడా చూపించేస్తాను. సో ఈ విధంగా ఇక్కడ కూడా ఇంటి ముందర అయితే ఇలా పెట్టేశాను అనమాట. ఇక్కడ ఒకటి మిస్ అయింది, బాబు తీసుకెళ్ళాడు అప్పుడే. సో ఇక్కడ అనమాట. సో ఇక్కడ గేట్ ముందర ఇలా అయితే పెట్టేశాను. సో గేట్ ముందర అయితే ఇలా కుదిరింది అనమాట. సో మొత్తం ఇదనమాట మా ఇంటి దీపావళి. ఆకులది అయితే లాస్ట్లో అయితే ఐడియా వచ్చిందండి. సో చాలా బాగా కుదిరింది అనమాట. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చి ఇలా చేశాను అనమాట. ఇంకా పిల్లలు అయితే రెడీ చేసి వచ్చేసారనమాట. సో ఇదిగోండి పాప డ్రెస్, మీకు లాస్ట్ టైం చూపించాను కదా, ఇదే అండి పాపది డ్రెస్, కొంచెం పర్పుల్ కలరు. ఇంకా బాబు కూడా అయితే వచ్చేసాడు. ఇంకా మొత్తానికి అందరం అయితే పూజ అయితే చేసేసుకున్నాము, కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాము. ఇంకా మనము దీపాల పండగ అంటే ఇంటి ముందర కూడా కొన్ని క్రాకర్స్ అయితే కాల్చాలి కదా. సో కొన్ని అయితే ఇక్కడ క్రాకర్స్ కాల్చేసి మేము కిందకి వెళ్ళి ఇంకా మొత్తానికి మేమైతే కిందకైతే వచ్చేసాము క్రాకర్స్ కాలుద్దామనేసి. ఇంకా పిల్లలు కూడా ఫుల్ హ్యాపీ కదా, కిందికి వచ్చి ఇలా క్రాకర్స్ కాల్చుకోవాలి అనేసి వాళ్ళు ఎప్పుడెప్పుడు అని ఉండారండి. అందుకే మేము ఇంకా మొత్తం పూజ అంతా అయిపోయి చేసి ఇంకా కిందకైతే వచ్చేసాము. ఇలా కొన్ని క్రాకర్స్ అయితే కాల్చేసి ఇంకా అలాగే మనతో పాటు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ హ్యాపీగా క్రాకర్స్ అయితే కాలుస్తున్నారు. ఇంకా మేము కూడా కొన్ని అయితే క్రాకర్స్ కాల్చేసి ఇంకా మొత్తానికి వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఎలా అనిపించిందండి మా ఇంటి దీపావళి పండుగ? సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మా ఇంటి దీపావళి అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాము. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.